చాలామంది పేషెంట్స్ అడుగుతున్నారు, "కోవిడ్ మళ్ళీ వచ్చేసింది కదా మేడం! ఏం చేయాలి? నిజమేనా? అసలు కన్సిడర్ చేయాల్సిన విషయమేనా?" అని చెప్పి అడుగుతున్నారు, భయపడుతున్నారు. సో, అందుకనే అవేర్‌నెస్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. హాయ్! దిస్ ఇస్ డాక్టర్ అసజ్ఞ, హోమియోపతిక్ ఫిజిషియన్. ఫస్ట్ అసల కోవిడ్ గురించి పానిక్ అవ్వడం అనేది ఆపేయండి. భయపడకండి. భయం వల్ల మనకి ఒరిగేదేం లేదు. వచ్చేది రోగం తప్ప. ఏమీ ఉండదు. సో, పానిక్ అవ్వడం మానేసి ఫస్ట్ ప్రికాషన్స్ తీసుకోండి. ఖచ్చితంగా మీరు ప్రతిరోజు ఫ్రీక్వెంట్‌గా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండండి. శానిటైజర్ అనేది వాడండి. మాస్క్ అనేది పెట్టుకోండి. ఇవన్నీ మీరే కాదు, మీ పిల్లలకి కూడా నేర్పించండి. ఎందుకంటే రేపు జూన్‌లో అందరికీ స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఓపెన్ అవుతూ ఉంటాయి. సో, వాళ్ళకి కూడా అదే విధంగా నేర్పించి ఎంకరేజ్ చేయండి. స్కూల్‌లో కూడా అదే విధంగా పాటించమని చెప్పండి. ఫస్ట్ సోషల్ గ్యాదరింగ్స్, ఫంక్షన్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయండి. స్విమ్మింగ్ పూల్స్ అవాయిడ్ చేయండి. అలానే వీలైనంత వరకు మీకు వీలుంటే కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. బయట ఫుడ్ అస్సలు తీసుకోవద్దు. ఇంట్లో ఫుడ్ మాత్రమే తీసుకోండి. వీటన్నిటికన్నా ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవడం. అంటే రోగనిరోధక శక్తిని డెవలప్ చేసుకోవడం. ఎలా డెవలప్ చేసుకోవాలి? ప్రతిరోజు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అలానే ప్రాణాయామం చేయడం వల్ల కూడా మీకు మంచి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. కోవిడ్ అనేది మీ దగ్గరకు కూడా రాదు. డైట్, మంచి ఆహారం, పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం వల్ల కూడా మీకు మంచి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. మీకే కాదు, మీ పిల్లలకి కూడా అన్నీ ప్రొవైడ్ చేయండి. దానివల్ల మీరు భయపడాల్సిన అవసరం లేదు. కోవిడ్ మీ దగ్గరికే రాదు. జాగ్రత్తగా ఉండండి. థాంక్ యూ.